ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క నీ సన్నిధిలో మరి ఒక్కసారి పునరుద్ధారాధనలో మమ్మల్ని చేర్చి బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా స్తుతించి గణపరుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలో ఉంటుండగా దేవా, నీ వాక్యం వినుటకు దేవా ఆసక్తి దయచేయమని, దేవా వినగలిగే చెవులు గ్రహించే మనసు దయచేయమని అడుగుచున్నాం. భయముతో భక్తితో నీ వాక్యం వినుటకు కృప చూపమని, నీ దాసుని మీరు ఎత్తిపట్టుకొని బోరగా శబ్దంగా వాడుకొని కావలసినటువంటి దేవా ఆత్మీయ ఆహారము మీ పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా మాకు వినిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా సంతోషంగా స్వరాలెత్తి చెప్దాం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన అంశం, కృపను కోల్పోవుట. వాస్తవంగా దేవుని కృప అపరిమితమైనది, ఆకాశం కంటే ఎత్తైనది, ఉన్నతమైనది అని మనందరికీ తెలుసు. మరి అటువంటి కృపను మనం కోల్పోతామా? అది కోల్పోవడానికి గల కారణాలేంటి అనేది వాక్య లేఖన ఆధారాలతో, సొంత ఆలోచనతో కాకుండా వాక్య లేఖన ఆధారాలతో మీ ఎదుట ఉంచాలని నేను ఆశిస్తున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ఒకసారి మనస్ఫూర్తిగా మీ గ్రంథాలు తెరవండి, చదవండి. నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి అనగా సౌలునకు నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అల్పుడను, నిమిత్త మాత్రుని కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. మా అందరితో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సొలొమోను గురించి దావీదుకు వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఒక మాట చెబుతున్నాడు ప్రభు, ఏమనంటే నీ ముందు ఉన్నవానికి నీకంటే ముందున్నవాడు ఎవరు? దావీదు కంటే ముందున్నవాడు సౌలు. ఆ సౌలుకు నా కృపను నేను చూపక మానేశాను అన్నాడు. నా కృపను చూపక నేను మానేశాను అన్నాడు. బాగా వినండి. ఎందుకు మానేశాడు? అంత కృపగల దేవుడు, అంత కృపావాత్సల్యత గల దేవుడు ఎందుకు సౌలు పట్ల కృప చూపడం మానేశాడంటే, సౌలు పూర్తిగా ఆదమరిచి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవుడు ఎన్నోసార్లు క్షమిస్తూ వచ్చాడు. దావీదు మీద పగబెట్టుకుంటే క్షమించాడు, దయ్యం పడుతుంటే క్షమించాడు. అభిషేకం పొందినోడికి దయ్యం పట్టడం ఏంటండి? దయ్యం పడుతుంటే క్షమించాడు. దావీదు వచ్చి వీణ వాయిస్తే ఆ దయ్యం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ దయ్యం పడుతుంది. అరే నువ్వు దేవుని బిడ్డవి, నేను దేవుని బిడ్డను, నాకు దయ్యం పడుతుంది ఏంటి అని ఆలోచన లేదు, బాధ లేదు, దుఃఖం లేదు మనిషిలో. ఒక సహాయం చేస్తూ తన పరువు నిలబెట్టాడు దావీదు, గొల్యాతును మరి హతము చేసి. అటువంటి దావీదు మీద పగబెట్టుకున్నాడు. అయినా దేవుడు క్షమిస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఇంకా క్షమించకూడదు ఈ మనిషిని అనుకున్నది ఎప్పుడో తెలుసా? ఒకసారి ఫిలిప్తీయులు అందరూ పెద్ద సైన్యం వేసుకొని ఆ బార్డర్లో నిలబడ్డారు, నీ మీదకి యుద్ధానికి వస్తామని. అప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు బలి అర్పించాలి. దైవజనుడు అందుబాటులో లేడు, కానీ వస్తున్నాడు, దారిలో ఉన్నాడని తెలుసు. కానీ తొందరపడి దైవజనుడు చేయాల్సిన పని తానే చేశాడు. ఆ సమయంలో దేవునికి కోపం వచ్చింది. ఎప్పుడైనా గమనించండి, దేవుని విషయంలో మనము తేడాలు చేయకూడదు. మన బలహీనతలో ఒకవేళ దేవుడు క్షమిస్తాడు, కానీ ఉజ్జా మందసం దగ్గర చేసిన వ్యవహారాన్ని బట్టి దేవుడు ఉజ్జాను ఏం చేయలేదు, క్షమించలేదు. ఉజ్జా మీద దేవుని కోపము రగులు కొనెను. దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే సొలొమోను అంటాడు, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని ఎదుట అగౌరవపరిచే పని సౌలు చేశాడు. దైవజనుడు అర్పించవలసిన బలి అర్పణ తానే అర్పించి జనుల మెప్పు కోసం బలిపీఠాన్ని, దేవునిని అవమానపరిచాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపను మీరు అంత ఈజీగా కోల్పోరు, కానీ మీరు కోల్పోతున్నారంటే మీరు దేవుణ్ణి లెక్క చేయట్లేదని అర్థం. అరే మరి దేవుణ్ణే లెక్క చేయనోడి మీద దేవుడు ఎందుకు కృప చూపించాలి?
దేవుడంటే భయం భక్తి లేకుండా సౌలు తానే ఏముందిలే నేను అర్పించేస్తాను బలి అని చెప్పి ఆ బలి అర్పణల కార్యక్రమాన్ని అతనే చేసేసేయడం వల్ల అతను అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని కోల్పోయాడు, దేవుడు చూపుతానన్న శాశ్వత కృపను కోల్పోయాడు, స్థిరపరచబడిన అతని సింహాసనాన్ని కోల్పోయాడు. ఈరోజు అందుకే మనం జాగ్రత్త పడాలి. వాస్తవానికి దేవుడు కృపను వెనక్కి తీసుకునేవాడు కాదు, మానివేసేవాడు కాదు. ఆనాడు ఎలియాజర్ అబ్రహాం గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఒకసారి చదువుతారా? ఆదికాండం 24వ అధ్యాయం 27వ వచనంలో మనం కనుక చూసినట్లయితే, అబ్రహాము అనే నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి 2 చేతులు ఎత్తి చెబుదాం, హల్లెలూయా. కృప చూపుట నా యజమానుని మీద దేవుడు మానలేదు. నువ్వు కాస్త నమ్మకంగా ఉంటే కూడా దేవుడు నీ మీద కృప చూపడం ఏం చేయడు, మానడు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ ఆడదా. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు, నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడు. చప్పట్లు. నీ మాటలు జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటలు జీవపు ఊటలు, కృపయే బలమైన కోటలు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మానక మన ఎడల ఆయన ఏం చూపుతాడు, కృప చూపుతాడు. మీరు కాస్త దేవుణ్ణి లెక్క చేయండి. మరీ లెక్క లేకుండా దేవుణ్ణి తీసి పడేసినట్టు మీరు ప్రవర్తిస్తే కనుక ఆయన కూడా కృప చూపించడం ఏం చేస్తాడు, మానివేస్తాడు. అందుకే దేవుణ్ణి కొంచెం కన్సిడర్ చేయండి. ఎన్నో వాటికి మనం విలువ ఇస్తాం కదా, దేవునికి కూడా మనం ఏమి ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. కాస్త ఎదురు చూడాల్సింది సౌలు. అరే ఇది నేను చేయాల్సిన పని కాదు కదా, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడాలి. అటువంటి సౌలు మరి తీసుకున్నటువంటి ఆ చెడ్డ నిర్ణయం వల్ల దేవుడు అతనితో ఉన్నటువంటి ఆ కృపా బంధాన్ని ఆయన తీసివేసుకున్నాడు. కాబట్టి అది మొదటి కారణం. కృప కోల్పోవడానికి మొదటి కారణం ఏంటంటే దేవునిని విసర్జించడం, విస్మరించడం, లేకపోతే దేవుణ్ణి తృణీకరించడం, దేవుని నియమావళిని అగౌరవపరచడం, సంఘాన్ని, సంఘ నియమాలను, దైవజనుణ్ణి ఎప్పుడు కూడా అగౌరవపరిస్తే కనుక మీరు దేవుని కృప నుండి ఏమైపోతారు, కోల్పోతారు. ఆ కృపను ఇంకా మీరు పొందలేరు. కృప లేని చోట ఏముంటుంది చెప్పాలి, కృప లేని చోట ఏముంటుంది, ఉగ్రత. చెప్పండి అందరు ఏముంటుంది. దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి మనం ఉగ్రత పాలవ్వకుండా, శిక్ష పాలవ్వకుండా మనం జీవించగలుగుతున్నాం. ఒక్కసారి ఆయన కృప తొలగిపోయిందంటే మన జీవితం అస్తవ్యస్తంగా మారిపోద్ది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. రెండవది, కృప కోల్పోవడానికి రెండవ కారణం ఏంటంటే ప్రియమైన వారలారా, నేను 7 కారణాలు త్వరగా చెప్పి ముగిస్తాను. రెండవ కారణం ఏంటంటే మనమే కృప నుండి తొలగిపోవడం. మీకు అర్థమవుతుందా? మనమే కృప నుండి తొలగిపోవడం అంటే దేవుడేం కృప చూపించడం మానలా, మనకే దయ్యం బట్టి దూరం పోయాం. కృప చూపుతున్న దేవుణ్ణి వదిలేసి, కృప చూపుతున్న యేసయ్య ప్రేమను వదిలేసి ఏదేదో అపవాది యొక్క బంధకాల్లోనికి మనంతట మనమే తొలగిపోవడం. దానికి దేవుడు ఏం బాధ్యత చేస్తాడమ్మా? నేనైతే కృప చూపాలని అనుకున్నా, నేనే కృపను నీ యొద్ద నుండి తీసివేయలేదు, మరి నువ్వే తొలగిపోయావు, నన్నేం చేయమంటావు అంటాడు.
అప్పుడు దానికి మనమేమి జవాబు చెప్పలేం. అందుకే కృప నుండి తొలగిపోవద్దండి. కృపను తలంచుచు కృపలోనే జీవించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మీరు చూస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి మీరు తొలగిపోవద్దండి. కృపను తలంచండి, కృపను ధ్యానించండి, కృప కలుగునుగాక అని పలకండి. ప్రియమైన వారలారా, గత సంవత్సరంలో నేను ఎక్కువగా కృపను గురించి ఎక్కువగా ధ్యానించుకుంటూ ఉన్నా నా జీవితంలో. అందుకే దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని. హల్లెలూయా. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి, కృప కలుగునుగాక. అంతేనా? ఇంకా కొంచెం గట్టిగా చెప్దాం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యుద్ధం ఆగిపోయింది. మీకు అర్థమవుతుందా? బెరాకా లోయలో అప్పటికే సైన్యం సమకూర్చబడింది, కానీ అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాల్సి వస్తుంది అనుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళి స్తుతిస్తామని వాళ్ళు అనుకోలేదు. అందుకే ఆ రోజు నుంచి ఆ లోయానికి ఆ బెరాకా లోయ అని పేరు పెట్టారు. అంటే స్తుతించే లోయ. మామూలుగా లోయలలో యుద్ధాలు జరుగుతాయి. లోయల్లోనే ఎందుకు యుద్ధాలు చేస్తారంటే చుట్టూ పారిపోకూడదని. చుట్టూ కొండలున్న ప్రాంతం చూసుకొని, ఒక లోయ చూసుకొని ఆ లోయలో ఆ సైన్యం ఈ సైన్యం నిలబడి యుద్ధాలు చేస్తారు. అయితే అన్ని లోయలే, కానీ ఇదొక్క లోయ స్తుతి లోయగా ఎందుకు మారిందంటే, వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని పలికారు. మీ జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు ఏవైనా సరే కృప నుండి మీరు తొలగిపోవద్దండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన కృప నన్ను విడిచి పోదు, నేను ఆయన కృపను విడిచి పోను అని మనము ఒక తీర్మానం తీసుకొని కంకణం కట్టుకొని కృపను అంటిపెట్టుకొని ఉండాలి. కృప 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 అనుకుంటూ దేవుని కృపను తలంచాలి. కృప నుండి తొలగిపోయారనుకోండి, మీరు శిక్షకు గురవుతారు, మీరు అపవాది చేతిలో పడతారు. అందుకే జాగ్రత్త. మీరు కృపలో నిలకడగా ఉండాలని మరి వారిని హెచ్చరించినట్లుగా అపోస్తల కార్యం 13:43 మీ తర్వాత చదవండి. యూదా మత ప్రవిష్టులకు ఆజ్ఞ ఇచ్చాడు, హెచ్చరించాడు. ఎందుకంటే వీళ్ళకు మత పిచ్చి ఉంది, కానీ కృప గురించి తెలియదు. ఆజ్ఞానుసారమైన ఆచారపరమైన భక్తి తెలుసు, కానీ కృపకు వాళ్ళు సమర్పించుకోవడం తెలీదు. అందుకే మీరు కృప ద్వారానే మీరు ఉచితముగా నీతిమంతులని తీర్చబడితిరి. అక్కడ వాళ్ళని ఎవరిని హెచ్చరిస్తున్నాడు? మత ప్రవిష్టులు. వాళ్ళు భక్తి పరులే, కానీ వారు భక్తి కృపను ఆధారం చేసుకుని ఉండకపోతే ఆ భక్తి అంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. కాబట్టి కృప అనేది మనం కలిగి ఉండాలి, తొలగిపోకూడదు. కాబట్టి కృపను కోల్పోవడానికి రెండో కారణం కృపలో నుండి మనమే తొలగిపోవడం. మొదటి కారణం దేవుణ్ణి తక్కువగా లెక్కగట్టడం, విసర్జించడం, విస్మరించడం. మూడవది కృప నుండి కోల్పోవడానికి మనము మూడో కారణం ఏంటంటే తప్పిపోవడం. తప్పిపోవడం వేరు, తొలగిపోవడం వేరు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? తప్పిపోవడం అంటే మీకు తెలియకుండానే సాతానుడు మిమ్మల్ని భ్రమపరిచి కృపలో నుండి తప్పిపోయేలా చేస్తాడు. ఇప్పుడు కొన్ని ఎగ్జిబిషన్లు జరిగినప్పుడు అక్కడ మైక్ అనౌన్స్మెంట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటారు, ఇదిగో పలాని పిల్లవాడు ఈ కలర్ చొక్కా వేసుకున్నాడు, ఈ కలర్ నిక్కర్ వేసుకున్నాడు, వాడి జుట్టు ఎట్లా ఉంటుంది, వాడి ముఖం ఎట్లా ఉంటుంది అని చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటాడు? వాడు తప్పిపోయాడు.
వాడు చుట్టూ అందరినీ చూస్తూ ఏడుస్తుంటాడు. ఎందుకోసం ఏడుస్తుంటాడంటే ఈ ఇంతమంది జనాల్లో మా అమ్మ ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని వాడి బాధ. నేనేం చెప్తానంటే, తప్పిపోయాను అని బాధపడుతున్నాడు కనీసం. కానీ క్రైస్తవ్యంలో తప్పిపోయిన వాళ్ళు అదేంటో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీకు అర్థమవుతుందా? నేను ఇంత వివరణ ఎందుకు ఇచ్చానంటే, ఆ ఎగ్జిబిషన్లో వాడు పోదే దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాను నేనంటే, వాడు పోగొట్టుకోబోయానని ఏడుస్తున్నాడు వాడు. అరే నా తల్లిదండ్రులు నాకు కనపడట్లేదని ఒక మూలన కూర్చోనో అటు ఇటు తిరుగుతునో ఆందోళన చెందుతూ తప్పిపోయానే అని ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. మరి మనకి ఆ ఏడుపు లేదే. 4 వారాలు తప్పిపోయానే నేను చర్చికి రాకుండా, లేకపోతే 3 నెలలు అయింది నేను చక్కగా దేవుని సన్నిధిలో గడపకుండా అని కొన్ని విషయాల్లో తప్పిపోయినప్పుడు మనలో ఏం కలగట్లేదు? ఆందోళన కలగట్లేదు, బుగులు కలగట్లేదు. వాత వేయబడిన మనస్సాక్షితో మనం జీవిస్తున్నాం. అందుకే దేవుడు అంటాడు, కృప నుండి మీరు తప్పిపోతున్నారేమో చూసుకోండి. తప్పిపోయినప్పుడు మీరు ఆందోళన చెందండి. వెంటనే తప్పిపోయిన గొర్రెపిల్లను తీసుకొచ్చి మందలో చేర్చినట్టు ఖచ్చితంగా దేవుడు తిరిగి నిన్ను బలపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు మీలో మొలుస్తుందేమో అనియు, అనేకులు అపవిత్రులైపోదురేమో అని భయపడుతున్నాడు భక్తుడు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, కృపలో నుండి తొలగిపోవద్దండి, కృపలో నుండి తప్పిపోవద్దండి. ఏం తప్పించాడు సాతానుడు? కొంతమంది భక్తి పరుల్ని, కొంతమంది మంచి విధేయత పరుల్ని దేవుడు 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 అని నిత్యము స్మరిస్తున్న వాళ్ళని కూడా ఇప్పుడు దయ్యం తనంట లాగేసుకున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం అపవాది ఏం చేశాడు? మోసగించాడు. పౌలుతో కలిసి ప్రియమైన వాళ్ళరా, జైలుకు కూడా వెళ్ళడానికి సిద్ధపడినంత సమర్పణ కలిగిన దేమాను ఇహలోక స్నేహాల ద్వారా సాతానుడు ఏం చేశాడు? లాగివేశాడు. మనం అందుకే కృపలో నుండి తప్పిపోకూడదు. దేవుని వైపే మనం కొనసాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు నే స్వీకరించుటకు నిత్యానందము, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేను పరవశిస్తూ పాడదాం, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. దేవుని కోసం అన్నీ ఏదైనా సరే ఏమండి అట్లా వదిలేసి దేవుని వద్దకు వస్తే అన్నీ ఇస్తాడు. అప్పుడు పేతురు అడిగాడు కదా, నేను నీ కోసం నా తల్లిని, నా సహోదరులను, నా ఇంటిని వదిలేసి వచ్చానంటే అన్నీ ఇస్తానులే బాబురా, ఫస్ట్ నీకు యాడికి బావురా, నన్ను ఫస్ట్ వెంబడించు. దేవుడు అన్నాడా లేదా? ఇహమందు అన్నీ ఇచ్చి మళ్ళీ పరమందు నీకు నేను ఆశీర్వాదము ఇస్తాను. అప్పుడు దేవుడి నుండి తప్పిపోవద్దండి. దేవుని కృప నుండి తప్పిపోవడానికి ఏ చేదైన వేరు మొలుస్తుంది మీలో. ఏ చేదైన వేరు, అది డబ్బా, వ్యాపారమా, ఉద్యోగమా, పనులా, ఏ చేదైన వేరైనా సరే దేవుని కృప నుండి మిమ్మల్ని తప్పిపోనీయకుండా దేవుడు నిన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు గమనించండి, సహవాస దోషాన్ని బట్టి కూడా కృపను కోల్పోతాం మనం.
సహవాస దోషాన్ని బట్టి ఏం కోల్పోతాం మనం? కృపను కోల్పోతాం. మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, మా దేవా ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలం? తర్వాత 14వ వచనంలో అంటాడు, ఈ అసహ్య కార్యములు జరిగించి జనులతో సంబంధము చేసుకునే ఎడల మేము నాశనమగు వరకు శేషమైన లేకుండానట్లు, తప్పించుకున్నటకు సాధనమైన లేకుండానట్లు నువ్వు కోపపడదువు కదా అన్నాడు. ఇంత కృప పొందాం, కరెక్టే. కృప పొందినంత మాత్రము చేత, ఈ మాట బాగా అర్థం చేసుకోండి, కృప పొందినంత మాత్రము చేత మేము అసహ్యమైన వారితో సంబంధము కలగజేసుకొని కొనసాగితే మేమేమైపోతాం? తిరుగు లేకుండా నాశనం అయిపోతాం అని భక్తుడు చెప్పాడు. వాస్తవం అది. నేను ఇంత కృప పొందాను కదా, ఏం చేసినా కుదురుతుందిలే, ఏ సహవాసం చేసినా కుదురుతుంది అని మీరు అనుకోవద్దండి. నీ సహవాసాన్ని బట్టి, చెడు సహవాసాలను బట్టి, చెడు స్నేహాలను బట్టి, అసహ్యమైన కార్యములు జరిగించు వారితో నువ్వు కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి దేవుని కృప ఎంత పొందినా ఆ కృప అంతటిని ఏమైపోతాం? మనం కోల్పోతాం. అందుకే జాగ్రత్త. నీవు అందరినీ ప్రేమించాలన్న మాట వాస్తవమే, కానీ అందరితో సంబంధాలు కొనసాగించవద్దు. వారు నీచులని తెలుసు, అందరి మీద కొండెములు చెప్పేవారని తెలుసు, బూతులు మాట్లాడేవారని తెలుసు, భయంకరమైనటువంటి బుద్ధి గలవారని తెలుసు. ఒక దేవుని బిడ్డవై ఉండి వారమంతా ఆ మనిషితోనే కూర్చుంటావు. నీ సహవాసం, నీ ఫ్రెండ్షిప్ అంతా ఆ దుష్ట మనిషితోనే. గమనించండి. పోనీ ఆమెను ఈ లైన్లోకి తెస్తున్నావా అంటే లేదు, సహవాసం చేస్తే చేసావులే. ఆమెను ఈ లైన్లోకి తెస్తున్నావు అంటే లేదు, ముమ్మాటికి నువ్వు ఆమె లైన్లో బాగా వాడబడుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన వర్లారా, మనం చేసే అసహ్య సంబంధాలు మన పట్ల ఇంత కృప చూపించిన ఆ కృపను కోల్పోయేలా చేస్తాయి. భక్తుడు అదే మాటతోనే స్టార్ట్ చేసి, ఇంత కృప చూపించావు, మేమేమేం చెప్పాలయ్యా, మేము పాపులమైన మా పట్ల ఇంత కృప చూపించావే, పోనీ నువ్వు ఇంత కృప చూపించావని మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మేము శేషము లేకుండా నాశనం అవుతామా కాదా? అందుకే కృప ఉన్నదని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం తగదు. వాక్యం సెలవిస్తుంది. అక్కడ చదివినటువంటి మాట మనం చూసినట్లయితే, మా దోషమేమో పెద్దది, కానీ మాకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచావు, కృప చూపించావు, ఉగ్రత తప్పించావు, శిక్షను తప్పించావు, ఇంత కృప చూపించావు. కానీ మేము అసహ్యులతో, అసహ్య కార్యములు జరిగించిన వారితో మేము సంబంధం పెట్టుకుంటే మళ్ళీ కృపను కోల్పోతాం. ఈరోజు తీర్మానం తీసుకోండి, అసహ్యమైన వారితో మీకు సంబంధం ఉండకూడదు. ఆ విషయంలో మీరు తీర్మానము తీసుకుందురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకా ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది కృపను కోల్పోవడం కాదు, కానీ కృపను తక్కువ చేసుకోవడం. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కృపను తక్కువ చేసుకోవడం కూడా తప్పే. ఇప్పుడు దేవుని కృప ఎంత గొప్పది చెప్పండి మీరందరూ. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది. అట్లాంటి కృపని తక్కువ చేసుకుంటే మనము ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టే లెక్క. ఇప్పుడు కృపను ఎవరు తక్కువ చేసుకుంటారు చెప్పండి? కృపను ఎవరు తక్కువ చేసుకుంటారు అంటే, బాగా వినండి, ఎవరైతే హెచ్చిపోయే గుణం కలిగి ఉంటారో, లేదా అహంకార గుణం కలిగి ఉంటారో, తగ్గింపు లేని స్వభావం కలిగి ఉంటారో, వారి విషయంలో కృప దేవుడు కొంచెమే చూపుతాడు. అసలు చూపకపోయినా ఆశ్చర్యము లేదు. అందుకే ఆనాడు పౌలు అంత గొప్ప సేవ చేస్తుంటే ఎంత కృప చూపించాలి పౌలు మీద? ఇప్పుడు అంత పెద్ద సేవ చేస్తున్నాడు మీద ఎంత కృప చూపించాలి దేవుడు? కానీ దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు, ఇంత చాలు అన్నాడు. ఇంత చాలని కృపకు లిమిట్ పెట్టాడు. దానికి పౌలే ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకు దేవుడు కృపకు లిమిట్ పెట్టాడు? అంత ఉన్నతమైన కృప చూపించే దేవుడు నా విషయంలో కృపకు ఎందుకు పరిమితులు పెట్టాడు అంటే, నేను హెచ్చిపోకుండానట్లు అన్నాడు.
అంటే తాను ఒప్పుకున్నాడు, నేను నాకు కలిగిన ప్రతిఫల వలన హెచ్చిపోతున్నాను, అంటే రెచ్చిపోతున్నాను, బడాయిపోతున్నాను అని దాని అర్థం. నీకు అర్థమవుతుందా? అందువలన కృప ఏమైంది? తగ్గించబడింది. మీరు ఆ మాట తెలిసిందే, కానీ నేను మీకోసం ఒకసారి రెఫరెన్స్ చెప్తాను చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 7, 9 మనం చూసినట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయని, ఆ విషయంలో నేను హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, ఆ ముళ్ళు తీసేయి ప్రభు అంటే, నా కృప నీకు చాలును అన్నాడు. కృపను విస్తరింపజేయడానికి ప్రభు ఇష్టపడలేదు, ఎందుకంటే హెచ్చిపోకుండా నిమిత్తం. కొంతమందికి గమనించండి, మరి ఇప్పుడు పౌలు ఎన్నో విషయాల్లో ఘనుడు, ఎన్నో విషయాల్లో తగ్గించుకున్నాడు. బాగా వినండి, పౌలు 32 సంవత్సరాలు సేవ చేశాడు. బాగా వినాలి ఈ మాట. 32 సంవత్సరాలు సేవ చేశాడు, 9 దేశాలు తిరిగాడు. ఒకవేళ స్పెయిన్ కూడా వెళ్ళి ఉంటే 10 దేశాలు తిరిగాడు. 10 దేశాలు తిరిగాడు. మీరు ఆలోచన చేయండి. దాదాపుగా తన సేవా జీవితంలో ప్రియమైన వారులారా, తాను అనేకమైనటువంటి సంఘాలు స్థాపించాడు. పెద్ద సంఘాలనే 24 సంఘాలు స్థాపించాడు ఆ కాలంలో. ఇంకా ఇంట ఉన్న సంఘాలు, చిన్న సంఘాలు లెక్కేయకుండానే అతను తిరిగిన 8 దేశాల్లో, ఇప్పుడులాగా ఫ్లైట్లు లేవు, ఇన్విటేషన్లు లేవు. ఏమండి, ఇప్పట్లాగా అప్పుడున్న అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు అవతల ఒడ్డున ఉన్నోడికి. అటువంటి పరిస్థితిలో తానే వెళ్ళి 9 దేశాలు తిరిగాడు. 9 దేశాలు. అంత గొప్ప సేవ చేస్తూ ఏనాడు కూడా హెచ్చిపోలేదు. ఏనాడు కూడా తాను తగ్గించుకున్నాడు, కానీ హెచ్చించుకోలేదు. కానీ ఎక్కడ హెచ్చించుకున్నాడంటే ప్రత్యక్షతల దగ్గర హెచ్చించుకున్నాడు. సాతానుడు వాడి ప్లాన్ ఏంటి? నువ్వు హెచ్చించుకునేది కావాలి వాడికి. ఏ విషయం అనేది తర్వాత సంగతి. కొంతమంది వారు డబ్బు దగ్గర హెచ్చిపోయేవాళ్ళు, కొంతమంది నాకు చాలా తెలివి ఉందని హెచ్చిపోయేవాళ్ళు, కొంతమంది నాకు బాగా బంధుబలం ఉందని హెచ్చిపోయేవాళ్ళు, కొంతమంది. ఇట్లా ఎక్కడా పౌలు సాతానుకు చిక్కలేదు, దొరకలేదు. చెప్పాలంటే 2 హెబ్రీయులకు పుట్టినోడు, చాలా పొగరు ఉంటుంది 2 హెబ్రీయులకు పుట్టినోడికి. వాళ్ళ తల్లి హెబ్రీయురాలే, తండ్రి హెబ్రీయుడే. అంతేకాకుండా యూదా మతాన్ని నిష్టగా పుచ్చుకొని గమలీయేలు దగ్గర తర్ఫీదు పొందుతున్న జ్ఞానవంతుడు. అంతేకాదు, వారు ధనవంతులై ఉండడం వల్ల రోమా పౌరసత్వాన్ని పొందిన ధనవంతుడు. అతను పొగరు బట్టి ప్రవర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఎక్కడ సాతానుకు దొరకలా. కానీ ఎక్కడ దొరికాడు? ప్రత్యక్షతల దగ్గర దొరికాడు. అప్పుడు సాతానుడు సందు దొరికింది అనుకున్నాడు. మనోడు ఎక్కడ గర్వించకపోయినా దేవుని విషయంలో గర్విస్తున్నాడని చెప్పి ఆ భక్తి గర్వాన్ని పట్టుకున్నాడు. కొంతమందికి ఏ గర్వం ఉండదు, కానీ ఏ గర్వం ఉంటుంది? భక్తి గర్వం ఉంటుంది. అక్కడ పడతారు ట్రాప్లో. అది కూడా ఉండకూడదు. అన్ని గర్వాలు మానేసిన నీవు ఈ గర్వం ఎందుకు మళ్ళీ కొత్తగా? అది కూడా కృపను కోల్పోయేటట్టు చేస్తుందా లేదా? చేస్తుందా లేదా? నేను చెప్తున్నానా? కృపను కోల్పోయేటట్టు చేస్తుంది. అంత పెద్ద దైవజనుల్లో మరి ఆ కంటి చూపు సమస్యకు సంబంధించిన వ్యాధి, ఆయన నీడబడితే ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు. ఆయనను మాత్రం 2 చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ఏంటయ్యా అంతమంది స్వస్థత పొందుతున్నారు, ఆయన చేయి పట్టుకొని నడిపిస్తారు అంటే కళ్ళు సరిగ్గా కనపడవండి. అప్పట్లో స్పెట్స్ లేవు. ఏమండి, అదేంటి అంతమంది స్వస్థత పడుతున్నారు కదా, మరేంటి ఆయన ఏంటి అట్లా కళ్ళు చూడలేకపోతున్నాడు ఏంటి అంటే, దేవుడు కృపజాలను అన్నాడంట. అది ఆయనకు అవమానమా ఘనత? మీరు చెప్పండి. ఏదో ఒక మూల పైకి చెప్పకపోయినా లోపల అరే పాపం కదా, దైవజనుడు అదొక్క లోపం ఆయనకు లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అయినా ప్రేమతో అయినా అనుకుంటారు. ఎగతాళిగా అనుకోకపోయినా విశ్వాసులు ఎలా అనుకుంటారు? ప్రేమతో అయినా అనుకుంటారు. కృప పరిమితం కావడం వల్ల అతనికి కలిగిన సమస్య అది. కృప అపరిమితమైతే నీకు ఏ సమస్య ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా, హెచ్చిపోవద్దండి. కాబట్టి ఈ మాటలు దేవుడు మీ హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ఈ మాటలన్నీ కూడా మీరు కృపను కోల్పోకుండా ఉండునట్లు నేను ఎన్ని విషయాలు చెప్పాను? 5 విషయాలు నేను చెప్పాను.
ఈ 5 విషయాలు దేవుడు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. కృపను కోల్పోవడానికి మొదటి కారణం దేవుణ్ణి విస్మరించడం. సౌలు కృపను కోల్పోయాడు. సౌలు మీద దేవుడు కృపను చూపటం మానివేశాడు. అంతేకాదు, కృపను కోల్పోవడానికి రెండవ కారణం నువ్వే కృప నుండి తొలగిపోవడం. అజ్ఞానంతోనో అపవాది వేసిన వెరల వలననో కృప నుండి నువ్వే తొలగిపోతే అది నీకు నష్టం. మూడవ కారణం కృప నుండి తప్పిపోవడం. కృప నుండి తప్పిపోవద్దు. కృప నుండి తప్పిపోతే నువ్వు బలహీనుడు అవుతావు. అసహ్య కార్యములు చేసేవారితో సంబంధం కలిగి ఉండటం వలన కూడా నువ్వు కృపను కోల్పోతావు. ఎంత కృప అయినా కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, తక్కువ కృప పొందే పరిస్థితి, హెచ్చిపోతే గర్విస్తే, అతిశయిస్తే, అహంకారభూయిష్టంగా ప్రవర్తిస్తే నీవు కృపను పరిమితం చేసుకునే ప్రమాదం ఉంది. ఈరోజు తీర్మానం తీసుకుంది. దేవ, విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయమని, వచ్చిన వారందరినీ బలపరచమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.